ఆస్తి ఎవరికి ఇస్తున్నాడు? వక్ఫ్ బోర్డుకి. ఇంకా అతను ముస్లిం అని ఎలా తెలుస్తుంది? అంటే మతం మారారని చెప్పడమా వీళ్ళు? మతం మారిన ముస్లిం గురించి మాట్లాడుతున్నారా? అంటే అది పెద్ద మోసమేగా. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు అది? గిరిజన ప్రాంతాల్లో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో వెళ్ళి ముందు ఆ రోడ్డు పక్కన పాకలేసుకుంటారు. ఫస్ట్ చిన్న గుడారాల్లాగా వేసుకుని బతకడం బిగిన్ చేస్తారు. ఆ చుట్టుపక్కల గిరిజన ఇళ్లలో పనులు చేస్తామంటారు. వ్యవసాయం పని ఇవ్వండి, లేకపోతే ఇంకొక పని ఇవ్వండి, ఇంకొక పని ఇవ్వండి అని అడిగి పని చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఏంటి, మనలాంటి బడుగు బలహీన వర్గాలే కదా అన్న ఉద్దేశంతో ఆదరిస్తారు. ఆ తర్వాత వీళ్ళ పండగలకి వాళ్ళని పిలవటం, భోజనాలు పెట్టడం ఇవి చేస్తారు. క్రమక్రమంగా అయ్యాక ఆ ఇంటి అమ్మాయిని వీళ్ళు పటాయిస్తారు. ప్రేమ అంటారు, పెళ్ళి అంటారు. పెళ్ళి అని చెప్పిన తర్వాత పోనీ 2 మతాల మధ్యన పెళ్లి జరగడం తప్పేమీ లేదే, చేసుకోవచ్చు. అప్పుడు ఆ మత సంప్రదాయం ఆ అమ్మాయిని పాటించనివ్వాలి, ఈయన మత సంప్రదాయం ఈయన పాటించనివ్వాలి. కానీ ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయిని మతం మారుస్తున్నారు. మార్చి అమ్మాయికి గిరిజనురాలుగా ఉన్న హక్కు భూమి ఈయనకి దఖలు చేస్తున్నారు. ఎలా ఇది? గిరిజన భూమిలో అసలు ముస్లిం కాస్త ఎందుకు వచ్చింది? ఎలా చాలా 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 కీలక పాయింట్ సార్ ఇది. ఎవరిచ్చారు అసలు వాళ్ళకి? అసలు పాయింట్లన్నిటినీ దాచేసి వీళ్ళు మాట్లాడే ప్రతి పాయింట్ వెనకాల ఒక కుట్ర ఉంది. ఆ కుట్రని కవర్ చేసేటటువంటి విధం ఉంది. ఇవాల్టి రోజునున్న యువతరాన్ని తప్పుదో పట్టించేటటువంటి నేరేటివ్ థింకింగ్ ఉంది. అందులో గిరిజనుడి ఏరియాలో గిరిజనుడి భూమి అసలు ముస్లింకి ఎందుకు వచ్చింది?